మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్లో తుమ్మలకు జరిగిన అన్యాయం ఏంటని ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ చేసిన అన్యాయం ఏంటని ఆయన నిలదీశారు. 2014లో ఓడిపోయిన తుమ్మలకు పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయడం అన్యాయమని అన్నారు. 5 ఏళ్లు మంత్రిగా జిల్లాకు అప్పచెబితే జిల్లాలో 2018లో ఒక్క సీటు కూడా గెలవలేదు, తాను కూడా గెలవలేకపోయానని అన్నారు. తుమ్మలకు ఖమ్మం జిల్లాలో పట్టుంటే ఎందుకు గెలిపించుకొని ప్రశ్నించారైనా ప్రజల్లో ఆదరణ ఉంటే నాయకుడు గెలుస్తాడని చెప్పారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా 100% అందుబాటులో ఉంటాం. ఏం కావాలన్నా వాళ్ళ ఇబ్బందులు మంచి చెడు అన్ని తప్పకుండా పర్సనల్గా చూస్తాం. మరి నన్ను ఆదరించకుండా వేరే వాళ్ళని ఆదరిస్తారని అసలు ఎందుకు వస్తుంది క్వశ్చన్? ఆ క్వశ్చనే రాదు, అలాంటిది ఏం లేదు. పోటీ అనేది అనివార్యం. ఎలక్షన్లలో పోటీ ఎవరో ఒకరు చేస్తారు తప్పకుండా. మీ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నారు. మొన్న ర్యాలీ తీశారు, బల ప్రదర్శన చేశారు. కేసీఆర్ పైన కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. నిజమేనా? అది మీరు అడగాలమ్మా. డైరెక్ట్గా ఆయన అడిగి చెప్తాడు. ఏం చెప్తాడు మనకు తెలియదు కదా, మేము అడగాం కదా. మీరు కలిసారా? నేనేం కలవలేదు, ఎవరిని కలవలేదు. నేను ఇంతసేపు చెప్పాను కదా ఇప్పుడు. ఇప్పుడు నేనేమంటున్నా, మాకంటే మీ మీడియా మిత్రులు, ప్రెస్ మిత్రుల దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ అడగండి, చూడండి, మీరే చెప్పండి. మీరే పత్రికాముఖంగా మళ్ళీ చెప్పండి, నిజమా కాదా. నిజమైతే మేము కూడా యాక్సెప్ట్ చేద్దాం. వాళ్ళు తెలంగాణ నేనేమంటున్నా, ఇవన్నీ కూడా సీఎం గారు డిసైడ్ చేయాల్సినవి. మేము మా పని మేము చేసుకుంటూ పోతున్నాం ఖచ్చితంగా. దాంట్లో ఏం తేడా ఉండదు. అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పానమ్మా నేను. ఇప్పుడు అన్యాయం జరిగిందంటే మరి